హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి మ్యూటెంట్ తెలుగు డబ్బెడ్ మూవీ. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ప్రజెంట్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ అండ్ రివ్యూస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 97.7% నాన్ సబ్స్క్రైబ్డ్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్న దేశం భయ్య. ఆ ఏఐ టెక్నాలజీ వీళ్ళకి రివర్స్ అయ్యి దాన్ని స్వాధీనం చేసుకుందామని చూస్తుంది. సో ఆ ఏ టెక్నాలజీకి ఆర్మీకి మధ్యలో జరిగే వార్నే ఈ స్టోరీ. ఇక ఓవరాల్ గా ఎలా ఉందంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 36 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. కనీసం టైం పాస్ కూడా చూద్దామని కూడా లేదు. విడిగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏం చెప్పట్లా, కలిపి చెప్పేస్తున్నా. మాక్సిమం నాకు నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, 1 hour 36 minutes నాకు టైం పాస్ అవుతే చాలు, యాక్షన్ సీన్స్ బాగుంటే చాలు అని చెప్పి సినిమా ఓపెన్ చేసా. నన్ను అలా కూడా సాటిస్ఫై చేయలేదు మూవీ. ఎందుకంటే 1 hour 36 minutes అంటే చాలా రేసీగా ఉండాలి మూవీ. అందులో 1 hour సూదే ఉంది. ఉన్న 36 minutes అన్న యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అంటే, ఆ సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్ టూ వర్స్ట్. గేమింగ్లో వాడే సిజిఐ విఎఫ్ఎక్స్ తీసుకొచ్చి మూవీలో పెట్టినట్టు అనిపించింది భయ్య, అంత వర్స్ట్గా ఉంది. పోనీ మ్యూజిక్ ఏమన్నా బాగుందంటే బీజిఎం అది కూడా లేదు, ఎక్కడో కాపీ కొట్టి తీసుకొచ్చి పెట్టినట్టుంది. అది కొంచెం బాగున్నది పెట్టలేదు. ఏ విధంగానూ నన్ను మూవీ అయితే సాటిస్ఫై చేయలేదు భయ్య. అక్కడక్కడ ఒకటో రెండో సీన్స్ బాగున్నాయి, కానీ అలాంటి బాగున్న సీన్స్ చూడాలంటే నేను యూట్యూబ్లో పోయి చూస్తాను తప్ప మూవీ మొత్తం చూడలేం కదా. సో నాకైతే ఈ మూవీకి ఇచ్చిన టైం వర్త్ ఇట్ అనిపించలా. కాన్సెప్ట్ వాజ్ గుడ్. ఏఐ టెక్నాలజీకి మనుషులకి యుద్ధం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్టే. ముందు ఒకసారి మనం 2-3 సార్లు చూసాం. ఈ కాన్సెప్ట్ ఎన్నిసార్లు తీసుకున్నా మనకి కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తం ఏఐ మీద డిపెండ్ అయి నడుస్తుంది కాబట్టి. సో మనకి ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేసి ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుదును. బట్ ఆ ఇంట్రెస్టింగ్ వే అన్నది ఇక్కడ లేదు. డైరెక్టర్ ఫుల్గా ఫెయిల్ అయ్యాడు. ఇంట్రెస్ట్గా చూపించడంలో చాలా డ్రాగ్ చేశాడు, స్లోగా నడిపించాడు స్టోరీ మొత్తాన్ని. ఆ విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే వరస్ట్. డబ్బింగ్ కూడా ఒక రకంగా ఉంటుంది భయ్య, తెలుగు డబ్బింగ్. నేను మీకు రివ్యూ ఇద్దామని చెప్పి తెలుగులో చూసాను, లేదంటే ఇంగ్లీష్లో ఫ్లోలో వెళ్ళిపోదును. తెలుగు డబ్బింగ్ చూసినందుకు ఇంకా తలపడి వచ్చింది నాకు. సో బెటర్ టు నాట్ వాచ్ ఇట్. ఇంకేమైనా ఉంటే మీరు చూడండి, లేదంటే మన ఛానల్లో మొన్నే మూవీ సజెషన్ వీడియో పెట్టా, అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ పెట్టాను. మీ టైం వాటికి వర్త్ ఇట్ అవుద్ది. సో అవి చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఫుల్ రివ్యూ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.